ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం ముగిసింది. 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏప్రిల్ 27న తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రైట్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ ముగిసిన అనంతరం డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు అనిల్, కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశం ముగిసింది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభమైనటువంటి ఈ సమావేశం దాదాపుగా 8 గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తో పాటుగా పద్మారావు గౌడ్, ఇతర నేతలందరూ కూడా సుమారుగా 30 మంది కీలక నేతలు కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగినటువంటి కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు. అంటే 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సమావేశం అనేక అంశాలు చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తారీఖుకి 25 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్ నడిబొడ్డున ఒక పెద్ద ప్లేస్ లో, అంటే ఇంకా ప్లేస్ డిసైడ్ చేయలేదు, కాకపోతే ఈ 2 రోజులలో కొందరు కీలక నేతలందరూ కూడా వరంగల్ జిల్లా నేతలతోటి సమన్వయం చేసుకుని ప్లేస్ డిసైడ్ చేస్తారు. ఏప్రిల్ 27వ తారీఖు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తరలించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, అందుకు ప్రతి ఒక్కరు కూడా తన ఇంటి నుంచి 2 చొప్పున ఈ యొక్క బహిరంగ సభకు తరలించే విధంగా ప్లాన్ చేయాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. ఈ బహిరంగ సభ తర్వాత నూతన కమిటీల పైన దృష్టి పెడదామని చెప్పేసి నేతలకు కేసీఆర్ చెప్పినట్టుగా సమాచారం. నూతన కమిటీల భాగంగా ఈసారి మహిళలకు, యువతకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలని చెప్పేసి రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉన్నది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని, రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. రైట్ సైదులు, థ్యాంక్ యూ.